ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. యాక్చువల్లీ క్రిస్టియన్ సొసైటీలో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు ఏంటంటే ప్రజలకు కూడా వాటినే బోధిస్తారు, చాలా బలంగా బోధిస్తారు. అందులో ఒక పాయింట్ మీకు టచ్ చేస్తాను ఈరోజు. ఒక పాయింట్ టచ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సినిమా పాటలు పాడే వాళ్ళతో క్రైస్తవ పాటలు పాడించడం ఇది రైటా రాంగా అనే ఒక సందర్భం మీద ఈరోజు మాట్లాడాలనుకుని ఎవరికైనా ఒక స్పీకర్కి ఇచ్చామనుకోండి, ఒక స్పీకర్ ఏ వేలో వెళ్తాడంటే, నో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా పాటలు పాడేవాడు మన దేవుని వాక్యం పాడటం ఏంటండి, వాడు అపవిత్రుడు, వాడు అపరిశుద్ధుడు, వాడు మాట్లాడడానికి మన వాక్యం వాడు పాడటానికి వీలు లేదు అని ఒక వెర్షన్లో ఒకరు బోధిస్తారు. మళ్ళీ ఇంకొకటి వచ్చాడు అనుకోండి అలాంటుడు, ఇప్పుడు సినిమా పాటలు పాడేవాడుతో మరి దేవుని పాటలు పాడించవచ్చా, ఆ పాటలు పాడించి సమాజంలోకి రిలీజ్ చేయొచ్చా అని అన్నాం అనుకోండి, అప్పుడు ఒక అనుభవ జ్ఞానంతో కూడినటువంటి మాటలు అర్థమయ్యేలా చెప్పినప్పుడు అవతలవాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు నేనుంది చాలామంది సినిమా సింగర్స్తో మన క్రైస్తవ పాటలు పాడించా. సత్యవేసాగర్ అన్న కూడా చాలామంది క్రైస్తవ పాటలు చాలామంది సినిమా సింగర్స్తో పాడించాడు. ఇంకా చాలామంది వంశీ గారు కూడా బాలసుబ్రహ్మణ్యంతో అది ఇది కొన్ని సినిమా పాటలు పాడించాడు. ఇంకా బీఓయూ వాళ్ళు కూడా చాలామంది పాడించారు. ఇంకా చాలామంది సేవకులు సతీష్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకా పాటలు చేసిన వాళ్ళు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారో వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఆ సింగర్స్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ సంగతి మనందరికీ తెలుసు. బాలసుబ్రహ్మణ్యం అయితే ఎప్పటి నుంచో పాడుతూ వస్తున్నాడు ఆయన క్రైస్తవ పాటలు. ఈ మధ్య శంకర్ మహాదేవన్ కూడా కమలాకర్ గారు అనే ఒక ఆయన శంకర్ మహాదేవన్తో పాడించాడు. బాలీవుడ్ సింగర్స్ కూడా చాలామంది క్రైస్తవ పాటలు పాడారు, ఇప్పటికే పాడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుని పాటలు పాడించడం తప్పు అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే అలా నమ్మించే బోధ చేశారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళెవరికి అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వీళ్ళెవరికి జ్ఞానం తెలీదు, సత్యంలో ఉన్నాం అనుకుంటారు కానీ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, మేమే జ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అని వాళ్ళ భ్రమలో ఉన్నవారు ఆ మైండ్ హైజాకింగ్కి గురైపోయి, అమ్మో వీడు గట్టిగా చెప్పాడు కాబట్టి ఇదే సత్యం అన్నమాట, సినిమా పాటలు పాడేవాడు దేవుని పాటలు పాడటం ఏంటంటే అయినా అది నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న నోరు మంచి పాటలు ఎలా పాడుతుంది అని ఎక్కడికి వెళ్తారంటే యాకోబు పత్రికలోకి వెళ్తారు. యాకోబు పత్రికలోకి వెళ్ళి ఒక్క జలలో నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అంటారు. అసలు యాక్చువల్లీ ఆ మాట మనకా ఆ పాటలు పాడే వాళ్ళకా అవుటర్స్కా? ఆ మాట మనకా అవుటర్స్కా? మనకది. ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అంటే ఊరే వాడి గురించి. సినిమా వాడి దగ్గర ఊరలా, మనం రాసింది వాడి నోటితో పాడాడు తప్ప అది వాళ్ళలో ఊరినది కాదు. కామన్ సెన్స్ ఉండదు మనకి. సరిపోయిందండి మంచి మాట కలిపారు అనుకుంటాం. కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే, మనం వాక్యం బోధిస్తూ వాట్సాప్లో బూత్ చాటింగ్లు చేసాం అనుకోండి, ఇప్పుడు నీలో నుంచి తీయని నీరు ఊరుతుంది, చేదు నీరు ఊరుతుంది. నువ్వు కేటుగాడివి, నువ్వు కన్నింగాడివి, నువ్వు దొంగవి, అంతే కదా. ఒక పక్క బూతులు మాట్లాడేస్తావు, ఒక పక్క అసభ్యకరమైన చాటింగ్లు చేస్తావు, ఒక పక్క మైక్ ముందు పరిశుద్ధుల్లాగా ఫోజులు కొడతావు. అక్కడ యాప్ట్ అవుతుంది. ఏదది ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అన్నది అక్కడ యాప్ట్ అవుతుంది. కానీ సినిమా వాళ్ళలో నుంచి, సినిమా పాటలు పాడే వాళ్ళ నుంచి ఊరట్లా, వాడికి డబ్బులు ఇచ్చి ఆ గొంతు కొనుక్కుంటున్నాం అంతే. ఇప్పుడు నా దాంట్లో నా మొబైల్లో నుంచి మీకు ఒక పాట వినిపిస్తానండి. ఈ పాట ఏ సింగర్ పాడాడో మీరు చెప్పాలి. ఎంతమంది చెప్పగలరు? మన పాటే వినిపిస్తాను, బయటోడిది ఎవరిది కాదు. మన పాటే ఒక పాట వినిపిస్తాను. వినిపించినప్పుడు నేను ముఖ్యంగా పెద్దవాళ్ళని అడుగుతున్నాను. అంటే మన పాటలు విని బలపరచబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ అందరూ బలపరచబడిన వాళ్ళే కదా, అందరూ ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వాళ్ళే కదా. రైట్, సంతోషం. ఇప్పుడు నేను ఒక పాట వినిపిస్తాను. లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఎంతమందికి సింగర్ తెలుసు? చేతులెత్తండి. ఇప్పుడు ఈ లోకము కాదు శాశ్వతం అనే పాట పాడినటువంటి సింగర్ పేరు ఎంతమందికి తెలుసు? పాట అందరికీ తెలుసు. ఇక్కడ
పాట విని అందరూ ఆశీర్వదింపబడ్డారు, పాట విని అందరూ బలపరచబడ్డారు. ఆ సింగర్ పేరు ఎంతమందికి తెలుసు అని అడిగాను నేను. ఈ లోకము కాదు శాశ్వతం అనే పాట పాడిన సింగర్ ఆమె ఎవరు ఎంతమందికి తెలుసు? మహా అయితే 10 చేతులు లేస్తున్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరికి తెలీదు. కానీ మిగిలిన వాళ్ళు అందరూ ఆ పాట విన్నారు. మీకు అక్కడ వినబడింది సింగరా, కనబడింది సింగరా, వాక్యమా? మీలో ఉన్నది సింగరా, వాక్యమా, లేకపోతే ఆ పాటలోని భావమా? కదా, మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారు తప్ప. ఇంతగా పాట పాడింది ఎవరంటే అంజనా సౌమ్య. అంజనా సౌమ్య ఎవరనేది కూడా మీలో చాలామందికి తెలీదు. తెలుసా? తెలీదు. ఆ పాట పాడించి చాలా రోజులు అయిపోయింది, ఇంచుమించు 3-4 సంవత్సరాల పైనే అయిపోయింది. ఇప్పటికీ పాట వినబడుతోంది, కానీ ఆమె ఎవరికి కనబడదు. ఆమె గొడవ ఎవరికీ లేదు, ఆమె అవసరం కూడా లేదు. అర్థమైందా? అక్కడ ఆ భావాన్ని, వాక్యపు భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పాడించాం. ఓకే, మంచిదే, పాడించావు. మరి ఆవిడ ఫోటో ఎందుకు వేసావు తమ్నైల్లో? కౌంటరు. నువ్వు కార్తీక్తో కూడా పాటలు పాడించావు, కార్తీక్ ఫోటో వేసావు. హేమచంద్రతో పాటలు పాడించావు, హేమచంద్ర ఫోటో వేసావు. ధనుంజయ్తో పాటలు పాడించావు, ధనుంజయ్ ఫోటో వేసావు. నువ్వు ఫోటో ఎందుకు వేసావు అని అడిగారు అనుకోండి, నెక్స్ట్ నా నుంచి వచ్చే గన్ షాట్ ఆన్సర్ ఏంటో తెలుసా? బుల్లెట్ లాంటి ఆన్సర్. నేను ఫోటో వేసింది నీ కోసం కాదురా నాయన. నేను ఫోటో వేసింది ఎవరి కోసం అనుకుంటున్నావు? వాళ్ళని అమితంగా ఇష్టపడే అన్యజనుల కోసం. ఎందుకు అనుకుంటున్నావు? ఆ ఫోటో చూసైనా పాట వింటారు, నా ఫోటో చూసి వినకపోయినా. నా ఫోటో చూసి నువ్వు వింటావు, ఆ ఫోటో చూసి వాళ్ళు వింటారు. వాళ్ళు విన్నప్పుడు ఒక్క మాట అయినా వాడను పట్టుకుంటే చాలన్న యుక్తితో వేశాం. దేవుడు కోరుకున్నది కూడా అదే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాట విని ఎవరొకళ్ళు పట్టుకున్నారు అనుకోండి, ఒకళ్ళు పట్టబడ్డారు అనుకోండి, అంతకంటే కావాల్సిందే ఉంది. ఒకవేళ వాళ్ళు మారినా మారకపోయినా కనీసం వాళ్ళకి దేవుని గూర్చినటువంటి సమాచారం అయినా చేరవేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు మారతారా మారరా మీకు అనవసరం. మీరు చెప్పండి, వింటే వింటారు, వినకపోతే పోతారు. మీరు కాళ్ళు దులుపుకొని వచ్చేయండి. మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు చెప్పాల్సింది మాత్రం చెప్పండి. ఆర్పి పట్నాయక్ గారు మీ అందరికీ తెలుసు, చాలా వ్యతిరేకిస్తాడు ఆయన క్రైస్తవ సమాజాన్ని. కానీ అనాథ పిల్లల పాట, మీలో చాలామందికి ఆ పాట ఎవరు పాడారో కూడా తెలీదు. తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు కదా. తెలియని వాళ్ళ చేతులు ఎత్తండి. అనాథ పిల్లల పాట ఎవరు పాడారో మాకు తెలియదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సూపరు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఆ పాట పాడింది ఆర్పి పట్నాయక్. ఆర్పి పట్నాయక్ అనే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. సో ఆయన ఆ పాట పాడించాల్సింది యాక్చువల్లీ ఎంఎం కీరవాణి గారితో. ఆ రోజు ఆయన డేట్ తీసుకున్నాం, కానీ ఆ బాహుబలి 2కి ఆయన ఏదో చేయడానికి అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సడన్గా ఫోన్ చేసి ఏమన్నారంటే, నేను హైదరాబాద్ వెళ్ళి కృష్ణానగర్లో ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, ఆర్పి గారు, ఏమండి ఎంఎం కీరవాణి గారు కుదరదటండి ఆయనకి డేట్స్, వాళ్ళ అబ్బాయిని అప్రోచ్ అవుదామంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి కాలభైరవ, పెద్ద అబ్బాయి. నేను పాడతానండి అన్నాడు. సరే లిరిక్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇది నా వల్ల అవదండి అన్నాడు. ఎందుకు అవదన్నాడో మరి నాకు తెలీదు. నేను పాడలేనండి, ఇది నా వల్ల అవదండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పట్నాయక్ గారు, ఆర్పి పట్నాయక్ గారు అది తీసుకొని చూసి, సార్ లిరిక్స్ చాలా బాగున్నాయండి, నేను ఎప్పుడు ఇలాంటి క్రిస్టియన్ సాంగ్స్ చూడలేదు, సో నేను పాడతానండి అని చెప్పేసి పాడాడు. పాడినంతసేపు కూడా ఆ లిరిక్స్ వింటూనే పాడతాడు కదా, ఆ లిరిక్స్ అర్థమవుతూ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ తెలుసుకుంటాడు కదా. అప్పుడు ఒక మాట అన్నాడు లాస్ట్లో, చాలా పాటలు విన్నాను క్రిస్టియన్ సమాజంలో, కానీ ఇంత లోతైన అర్థాలతో, లోతైన భావాలతో యేసుప్రభు వారిని ఇంత హైలైట్ చేస్తూ చాలా బాగా రాశారండి మీరు అన్నాడు. అంటే ఒక రకంగా నేను అతనికి సువార్త తెలియజేశాను, ఒక 25,000 ఇచ్చాను. పాట పాడించుకున్నందుకు ఒక 25,000 తీసుకున్నాను నా దగ్గర. కానీ తద్వారా అతనికి వాక్యం వెళ్ళింది. అతను విన్నాడా వినకపోయాడా నాకు అనవసరం, నేను చెప్పాల్సింది చెప్పా. తర్వాత ఆయన ఫోటో వేసి తమ్మునాయిలు పెట్టాం. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? పాట వింటారు కదా. ఆ పాట విన్నప్పుడు అన్యులు కూడా ఆ పాట విని ఆలోచించారు అనుకోండి, మంచిదే కదా, దేవుని నామానికి మహిమే కదా అది. ఒకవేళ మారితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఎవరు ఎలా మారతారో మనకు తెలీదు. సో అన్యజనులందరినీ వదిలేయండి, వాళ్ళందరూ పాపాత్ములు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో లాజిక్ ఏం మాట్లాడతారంటే, అంటే అపరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని పాటలు పాడొచ్చా అంటారు. ఎంతోమంది అపరిశుద్ధులు పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఈరోజు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర, అంతే కదా. మరి అపరిశుద్ధులే బోధిస్తున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని. మారు మనస్సు పొందకుండా, చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, ఆ పాపాన్ని శుద్ధీకరించి ప్రభు పాదాల చెంత దావీదు గారిలాగా మారు మనసు పొంది ఏడవకుండా, ఇంకా అదే పాపంలో ఉంటూ, అదే పాపంలో కొనసాగుతూ, అదే పాపంలో బ్రతుకుతూ వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు.
వాక్యం బోధిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు కేవలం డబ్బులు ఇస్తే పాట పాడి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ పాట విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. సో వాళ్ళతో పాడించడం తప్పు అనటానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మారే అవకాశం ఎక్కువ అలాంటి సమయంలో. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాడించారు, బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు, ఇంకా చాలామందితో పాడించారు. అప్పుడు ఇంకో కౌంటర్ వేస్తారు వీళ్ళు. అంటే మరి వాళ్ళు మారిపోయారా అని అడుగుతారు. ఇస్కరియోతు యోధాయే మారలేదు అన్ని వాక్యాలు విని. తీర్పు జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ తీర్పు జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు మారతారా మారరా మనకు అనవసరం. వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. సో తద్వారా వాళ్ళు నేర్చుకున్నారా లేదా అనేది మాత్రమే అవసరం. ఇక్కడ ఇంకో పాయింట్, మరి అలా అయితే క్రైస్తవ సమాజంలో ఎంతమంది సింగర్స్ ఉండగా ఈ సినిమా సింగర్స్ మనకు అవసరమా? క్రైస్తవ సమాజంలోని సింగర్స్ని మన వాళ్ళని మనం ప్రోత్సహించవచ్చు కదా, ఇది రైటే. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఉన్న సింగర్స్ అందరూ కాదు, కొందరు డబ్బులు తీసుకునే పాడతారు. అందరూ కాదు సుమా, కొందరు. క్రైస్తవ సమాజంలో సింగర్స్తో పాటలు పాడించాలన్నా కొందరికి డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇవ్వకుండా వాళ్ళు పాడరు. ఇప్పుడు డబ్బు ఇచ్చి పాడించుకునేటప్పుడు ది బెస్ట్ చూసుకుంటావా, లేకపోతే ఎవడైనా పర్లేదు మనోడు కదా అని లేక కాంప్రమైజ్ అయిపోతామా? నీకైనా డబ్బు ఇవ్వాలి, వాళ్ళకైనా డబ్బు ఇవ్వాలి. ఏదో నీకు ఒక 1000-2000 తగ్గిస్తావంతే. 2000 తగ్గినంత మాత్రాన నీ గొంతులో ఆ యొక్క గొప్పతనం నీ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదో కూడా చెప్తాను. నువ్వు ప్రాక్టీస్ చెయ్యు. వాడికి అదే జీవనాధారం కాబట్టి ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేస్తాడు. నీ గొంతు బాగుండొచ్చు కానీ నీకు సంగీతం నేర్చుకోవు, సంగీతంలో మెలకువలు తెలీదు. కానీ వాడికి అదే పని కాబట్టి వాడు సంగీతం నేర్చుకుంటాడు, సంగీతంలో మెలకువలు కూడా తెలుస్తాయి. సో నీకు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు, అతనికి డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 2000 ఎక్స్ట్రా అతనికే ఇచ్చి పాడించుకుంటే బెటర్ తప్ప నీకు నీకు ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ క్రిస్టియన్ సింగర్స్లో ఆ స్థాయిలో పాడగలిగేటువంటి అద్భుతమైన గొంతుంటే ఎందుకు వాడుకోరు? వాళ్ళని మీరే పరిచయం చేయాలి. మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఒక సాంగ్స్ కంపోజ్ చేయగలను, నేను ఒక ప్రొడ్యూసర్ని, ఆల్బమ్స్ చేయగలను. సో నాకు టాలెంట్ ఉంది. సాంగ్స్ రాయగలను, వాటిని కంపోజ్ చేయగలను, వాటిని ట్యూన్ చేయగలను, హ్యాపీగా నేను తయారు చేయగలను ఆల్బమ్స్. అలాంటప్పుడు ఇతను ఒక గొప్ప సింగర్ అండి, ఇతన్ని మించిన వాళ్ళు సినీ ఫీల్డ్లో కూడా లేరు అని ఎవరు పరిచయం చేయాలి? తెలిసిన వాళ్ళు పరిచయం చేయాలి. పరిచయం చేసినప్పుడు మనం వింటాం, విని నచ్చితే ఓకే, సంగీత పరిజ్ఞానం కూడా ఉంటే ఓకే, పాడించుకుంటాం, తప్పే ఉంది, అంతే కదా. అలా లేకుండా ఈరోజు సినిమా సింగర్స్తో పాటలు పాడించే వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా బోధించేశారు అనుకోండి, అది ఎంత దారుణమైన బోధ మీరు ఆలోచించండి. మైండ్ హిప్నాటిజం అంటున్నాను దాన్ని. వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉండదు, లోక సంబంధంగా మాట్లాడతారు. అదే వాళ్ళు ఏదో మన శత్రువుల్లాగా. ఇప్పుడు అదే సినిమా వాళ్ళు వాడిని మ్యూజిక్లు తీసుకొచ్చి మన ప్రసంగాల్లో వాడేసుకుంటాం, మన సభల్లో వాడేసుకుంటాం. మ్యూజిక్ ఎక్కడదరా అబ్బాయి నీకంటే సినిమా వాడిది వాడేసుకుంటాం. అదే సినిమా వాడు తీసిన క్లిప్పింగ్స్ తీసుకొచ్చి మన పాటల్లో వాడేస్తాం. వీళ్ళకి ఎక్కడొచ్చే సినిమా క్లిప్పింగ్లు కాకపోతే ఎక్కడో చెప్పండి. యేసు ప్రభు సినిమా చూపించినా కూడా అది ఎవడో హాలీవుడ్ వాడు తీసిన సినిమాయే కదా. అందులో నటించింది ఇంకా ఇతర సినిమాల్లో నటించే నటులే. ఈరోజు యేసు ప్రభు క్యారెక్టర్ వేశారు, రేపు ఇంకొక క్యారెక్టర్ వేస్తారు. మొన్న జగపతి బాబు ఫోటో చూసి ఆశ్చర్యపోయిన, సిలువేశారు జగపతి బాబుని. మహానుభావ కృష్ణ గారు అయిపోయారు, నువ్వు వచ్చావా అనుకున్నాను. ఇంకా ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారు అయిపోయారు, విజయ్ చంద్ర గారు అయిపోయారు, ఇప్పుడు జగపతి బాబు గారు వచ్చారు. ఆయన సిలువ మీద వేలాడుతున్నట్టు ఏదో సినిమా తీసేస్తున్నాడు ఆయన కూడా, ఒక యేసుప్రభు సినిమా ఏమో. అది ఆ ఫోటో చూశాను నేను మీడియాలో. కాబట్టి వీళ్ళు యేసుప్రభు క్యారెక్టర్ చేసేసినా మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఇప్పుడు వాడుకునే క్లిప్పింగ్స్ అన్నీ ఎవరివి? సినిమా వాళ్ళవే. అక్కడ సినిమా వాడు కనబడుతున్నాడు, మనకు వాక్యమే కనబడుతుందా? వాక్యమే కనబడుతుంది. సో వీళ్ళు పాటల్లో వాడేసుకుంటారు, సినిమా వాళ్ళ బిట్లు వాడేసుకుంటారు. కానీ సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుడి పాటలు పాడించకండి, అది చాలా పాపం అని వచ్చి గట్టిగా మాట్లాడేస్తే నిజమైపోతుంది. పచ్చి అబద్ధం. అందుకే చెప్తున్నాను, పరిపక్వత లేని బోధకులు, అనుభవ జ్ఞానం లేని బోధకులు. అనుభవ జ్ఞానం ఉండదు. పాపం చేస్తూ బోధించవచ్చు, పనికిమాలిన పనులు చేస్తూ బోధించవచ్చు, నీచమైన పనులు చేస్తూ బోధించవచ్చు, పాటించకుండా బోధించవచ్చు. వాళ్ళు ఎవరో వచ్చి పాట పాడారు, వెళ్ళిపోయారు. ఆడు ఎవడో కూడా మీకు తెలియదు, చాలామందికి తెలియదు. అనూప్ రూబెన్స్తో ఈ కలవరి సతీష్ కుమార్ గారు కొన్ని ఆల్బమ్సే చేశాడు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు కూడా చేశాడు ఆయనతో కొన్ని పాటలు. అంత మాత్రాన అతను సినిమా మ్యూజిక్ డైరెక్టర్. అతను కమలాకర్ గారు ఇప్పుడు మొత్తం క్రిస్టియన్ మ్యూజిక్ పాటలే చేస్తున్నాడు. గతంలో ఆయన సినిమాలకు కూడా చేశాడు.
అక్కడ కేవలం చూడాల్సింది మ్యూజిక్ మాత్రమే. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. పాట అనగానే కేవలం గొంతు కాదు. పాట అనగానే కేవలం గొంతు ఒక్కటే కాదు. అందులో ఏముంది? వాయిద్యాలు, స్టూడియో, కీబోర్డ్స్, సిస్టమ్స్, వాయిద్యాలు, స్టూడియో, కోరస్లు, ఇన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ క్రైస్తవులవే వాడాలా? ఈ వీణ క్రైస్తవుడి వీణ, ఈ ఫ్లూటు క్రైస్తవుడి ఫ్లూటు, క్రైస్తవుడు తయారు చేసిన ఫ్లూటు, ఆ ఫ్లూటు వాయించేవాడు కూడా క్రైస్తవుడు. ఇంతకీ ఈ క్రైస్తవుడు తేడా క్రైస్తవుడా నిజమైన క్రైస్తవుడు? మళ్ళీ అదోటి తేల్చాలి. ఇది పెద్ద తలపోటు. ఇప్పుడు అన్ని క్రైస్తవులు తెచ్చుకున్నా కూడా ఈ క్రైస్తవుడు ఇస్కరియోతు యూదా కేటగిరీయా, అపోస్తలుడైన పౌలు కేటగిరీ అనేది తేల్చాలంటే అది ఇంకా తలపోటు కదా. మరి ఇస్కరియోతు యూదా కేటగిరీ వాడితే అది ఇంకా తప్పు కదా. మరి పౌలు గారి కేటగిరీ వాడితే ఓకే, ఫ్లూట్ పౌలు గారిది అయితే ఓకే, ఇస్కరియోతు యూదా అయితేనే నష్టం. మరి ఒక్క జల్లలో నుండి ఇది తీయని నీరు, అదేమో చేదు నీరు అన్నట్టు అయిపోద్ది. అప్పుడు ఎన్ని కౌంటర్లు పడిపోతే చూసారా? అదే అనుభవ జ్ఞానానికి అపరిపక్వమైన జ్ఞానానికి తేడా. అనుభవ జ్ఞానం అన్నీ ఆలోచించి ఒక 100 కౌంటర్లు మనమే వేసుకొని మాట్లాడేది. అపరిపక్వమైన జ్ఞానం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోయేది. అర్థమైందా? ఇప్పుడు చర్చి కడుతున్నాం మనం. చర్చ్ అనేది ఎవరి కోసం చెప్పండి? నేను ఫిజికల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఫిజికల్ కన్స్ట్రక్షన్ కదా. ఇక్కడ ఎవరి కోసం వాడబడుతుంది ఈ కన్స్ట్రక్షన్ మొత్తం? దేవుని కోసమే కదా. ఇక్కడ ఏం వినబడుతుంది? వాక్యం కదా. మరి ఈ నిర్మాణం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? అన్యులా మీరా? ఇప్పటికీ పని చేస్తున్నది అన్యులా మీరా? ప్లంబింగ్ ఎవరు చేశారు? సెంటరింగ్ ఎవరు చేశారు? ఐరన్ వర్క్ ఎవరు చేశారు? తాపి పని ఎవరు చేస్తున్నారు? ఇటుకలు ఎవరవే? అన్యుడివే కదా. తెచ్చినోడు క్రైస్తవుడు కావచ్చు, ట్రాక్టర్ మీద కొనుక్కొచ్చింది ఎక్కడ? అన్యుడి దగ్గరేనా? మరి అన్యుడి ఇటుక దేవుని సేవలో, దేవుని చర్చిలో వాడొచ్చా? రోజు ఇక్కడ వాక్యం ప్రకటన. ఈ మైక్ ఎవరిది? హౌజా కంపెనీ ఎవరిది? అన్యుడిది. అన్యుడి దగ్గర మైక్ సిస్టమ్ అంటావా? బుద్ధి లేదు నీకు? క్రైస్తవుడి దగ్గర కొను, క్రైస్తవ మైకులు వాడు, క్రైస్తవ యూట్యూబే వాడు, క్రైస్తవ మిక్సింగ్ సాఫ్ట్వేర్లు వాడు. దేవుని వాక్యం, దేవుని చర్చ్ అన్యుడితో కట్టిస్తావా? ఎంత అపరాధం. సభలు పెడతావు. స్టేజ్ ఎవరిది? క్రైస్తవుడు స్టేజా? క్రైస్తవుడు సౌండ్ సిస్టమా? భోజనాలు పురమాయించే హోటల్లో ఆర్డరు క్రైస్తవుడే వండాడా? క్రైస్తవుడిదే హోటల్ అది, నీది కాదా? బయట ఇది మా దేశం, ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదని మాట్లాడుతున్న మూర్ఖులు ఉన్నారు చూడు, వాళ్ళకి నీకు ఏ తేడా లేదు. నా దృష్టిలో నువ్వు వాడు ఇద్దరు ఒకటే. అర్థమైందా? ఇలాంటి దుర్బోధల వల్లే మేమేదో స్పెషల్, మిగిలిన వాళ్ళందరూ మనోళ్ళు కాదని బంధువులకు దూరం అయిపోయేవాళ్ళు, బంధువుల వివాహాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు, బంధువుల దినాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల చాలామందిలో దేవుడు అంటే చీప్ అయిపోయింది, క్రైస్తవ్యం అంటే చీప్ అయిపోయింది. అలా చేయకండి. ఒక అన్యజనుడు దేవుడు పాట పాడటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు జక్కయ్య దేవుని సంబంధ, దెయ్యం సంబంధ? చెప్పాలి, తెలివైన వాళ్ళు అయితే చెప్పాలి. జక్కయ్య దేవుని సంబంధ, దెయ్యం సంబంధ? దెయ్యం సంబంధి. సరదాగా ఆయన్ని చూద్దామని చెట్టెక్కాడు. అప్పుడు ప్రభువు, జక్కయ్య నేడు నేను నీ ఇంట స్టేజ్ వేస్తాను, దిగిరా అన్నాడు. అందరూ అనుకున్నారు. మొదలెట్టేసారు ఈ టైప్ వాళ్ళే. ఏమనంటే, చూసారా ఒక పాపింటికి భోజనానికి వెళ్ళాడు. పాపింటికి భోజనానికి వెళ్ళకపోతే నీలాంటి పాపే ఆ పాపి ఎలా మారతాడు? దౌర్భాగ్యుడా, వెళ్ళాలి. అదేంటండి పాపింటికి వెళ్ళడం ఏంటండి? ఇంతమంది పరిశుద్ధులు మేము ఉండగా మమ్మల్ని వదిలేసి ఆడేవాడితోనో కార్తీక్తో పాడించడం ఏంటండి? వాడేవాడితోనో ఆర్పి పట్నాయక్తో పాడించడం ఏంటండి? ఆవిడెవరో అంజనా సౌమ్యతో పాడించడం ఏంటండి? ఇక్కడ ఇంత గొప్ప సింగర్ నేనుండగా నువ్వు ఆ స్థాయికి వెళ్తే నీతోనే పాడిస్తారు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేదు. నీ గొంతు లోకల్ గొంతుగానే ఉంది. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నువ్వు ఆ స్థాయికి వెళ్ళావా? వెళ్ళు. నీతో పాడించకపోతే అడుగు. ఎవడో నిన్ను పాపులర్ చేయక్కర్లేదు. నీకున్న టాలెంటే నిన్నేం చేస్తుంది? పాపులర్ చేసేస్తుంది. ఆవిడెవరండి? ఒడిసిలేరు బేబీ. ఆవిడేదో మామూలుగా బియ్యం ఏరుకుంటూ పాడింది పాట ఎవరింటి దగ్గర. ఒడిసిలేరు బేబీ గారు ఎక్కడో బియ్యం ఏరుకుంటూ పాట పాడింది మామూలుగా.
చిరంజీవి ఇంటికి వెళ్ళిపోతే చీరలు పెట్టాడు ఆయన. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ. అందరింటికి తీసుకెళ్ళిపోయారు ఆవిడని, గొప్పగా పొగిడేశారు. ఎందుకు? లోకల్ టాలెంట్ అని. కానీ ఆవిడకి సంగీతం రాదు, గొంతులో ఆ శ్రావ్యత ఉంది. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? ఇప్పుడు సాధన చేసి సంగీతం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మంచి స్థితికి వెళ్ళగలుగుతుంది. గొంతు బాగుంటే సరిపోదు, అక్కడ మళ్ళీ సాధన కావాలి. అర్థమైందా? నేను హేమచంద్రన్ అతన్ని అడిగాను, భయ్యా నువ్వు ఎంతసేపు పొద్దున్న ప్రాక్టీస్ చేస్తావంటే డైలీ 1.5 అవర్ చేస్తాను భయ్యా అన్నాడు. డైలీ మార్నింగ్ లేవగానే 1.5 అవర్ ప్రాక్టీస్ చేస్తాడు. అందుకే వాళ్ళకి హై నోట్లు అవి ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళంత రేటు పెట్టారంటే, సినిమా వాళ్ళకి దొరక్క లోకల్ టాలెంట్స్ వాళ్ళంత రేటు పెట్టారంటే ఆ స్థాయిలో వాళ్ళు పాడతారు కాబట్టి. ఏది ఇంకొకళ్ళు పాడేశారనుకోండి, ఆ పాటకు అందం రాదు కదా. ఆ పాట కలకాలం నిలిచేది కాబట్టి మనం చేస్తాం. ఇప్పుడు టెంట్ సామాన్లు తెచ్చుకుంటాం. మన సభలు ఘన విజయంగా జరిగాయి, సభలు దిగ్విజయంగా జరిగాయి, సెమినార్లు అద్భుతంగా జరిగాయి. అన్ని క్రైస్తవుల సామాన్లే వాడామా? అన్యజనులు కూడా వాడాం. మీరు అందరూ బయటికి వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? అన్యుల దగ్గరే కదా. కానీ మనం ఏమంటామంటే, లేదు క్రైస్తవులతో మాత్రమే పాడించండి, అన్యజనుడు దేవుడి పాట పాడడానికి వీలు లేదు అంటాం. సో అది నమ్మేస్తాం. దీన్నే మైండ్ హైజాకింగ్ అంటున్నాను. అపరిపక్వమైన బోధ. పరిపక్వత లేదు వాళ్ళ దగ్గర. పరిపక్వతతో మాట్లాడే బోధకులు కాదు వాళ్ళు. ఇంకా చిన్న కిడ్స్, ఇంకా చిన్న బచ్చాలు, ఇంకా చాలా నేర్చుకోవాలి. అపరిపక్వతలో ఉన్నారు, పరిపక్వత వైపు అడుగులు వేయాలి. ఆ స్థాయికి మీరు ఆలోచించగలగాలి. లోకానికి వేరైపోండి అంటే అందరిని వదిలేసుకోకండి. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దేవుడు మార్చబోతున్నాడో ఎవరికి తెలియదు. అంత ఎందుకండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏదో సినిమా వచ్చింది కదా, దానికి సంబంధించిన ఒక హీరో ఉన్నాడు. అతను అప్పటి వరకు మారలేదట. కానీ ఆ సినిమా చేసేటప్పుడట ప్రభువు గురించి కొంత శోధన మొదలుపెట్టేటట్టు. ఏంటి అసలు ప్రభు ఎలా, ఆయన క్యారెక్టర్ ఏంటి, నేను ఇప్పుడు ఆ క్యారెక్టర్ చెయ్యాలి కాబట్టి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలని మొత్తం మీద బైబిల్ చదవడమో లేకపోతే హిస్టరీ చదవడమో, మొత్తం మీద ప్రభువు గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టి ఆ పరిశోధన అంతా పూర్తయిన తర్వాత, మూవీ పూర్తయిన తర్వాత అతను రక్షణలోకి వచ్చాడట. కల్పన ఉంది, ఎన్నో సినిమా పాటలు పాడింది ఆవిడ. కానీ క్రైస్తవ పాటలు పాడి ఈరోజు క్రైస్తవురాలిగా మారు మనసు పొందింది. ఇంకా ఆవిడ కొన్ని పాటలు పాడుతుంది, కానీ బతుకు తెరువు కోసం పాడుతున్నాను తమ్ముడు అంది. మనం మానభంగం పాట ఆవిడే పాడింది, కల్పన. మానభంగం మూర్ఖుల మద విహంగం. కల్పన ఎంతమంది తెలుసు? ఎంతమందికి తెలీదు? కల్పన ఎంతమందికి తెలీదు? తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామందికి తెలియదు కదా, సంతోషం. కానీ మీకు మానభంగం పాట తెలుసు కదా. ఆ పాట విని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మన వాళ్ళు. అసలు ఎన్నో పాటలు ఉన్నాయి, మంచి పాటలు. ఎవరు పాడారో కూడా తెలీదు. దేవన్న ఎంతమందికి తెలుసు? తరతరములలో తరగని వరమై పాట దేవన్న అనే ఒక వ్యక్తి పాడాడు. దేవన్న ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి ఎవరికి తెలీదు. ఒకరికో ఇద్దరికో తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా తెలుసా దేవన్న? తెలీదు. ఎందుకంటే అతను అమెరికా, తమిళ సింగరు, చెన్నైలో ఉంటాడు. తెలుగులో 3 or 4 పాటలు పాడాడు అంతే. తమిళ్లో ఎక్కువ పాటలు పాడాడు. సో కానీ ఆ గొంతు డిఫరెంట్గా ఉంటుందా ఉండదా? తరతరములలో తరగని వరమై. ఆ పాటలో మీకు దేవన్ కనబడ్డా, దేవుడు కనబడ్డా? దేవన్ కనబడ్డా, దేవుడు కనబడ్డా? దేవుడే కదండి కనబడ్డాడు, దేవన్ కనబడలేదుగా. అతను ఎవరో కూడా మనకు తెలీదు. ఒకవేళ నేను సింగర్ ఒక్కడినే మాత్రం క్రైస్తవుని వాడతా అంటే మరి ఇది ఎక్కడుంది తెస్తావు? ఇది ఎక్కడుంది తెస్తావు? ఇది ఎక్కడుంది తెస్తావు? స్టూడియో ఎక్కడికి వెళ్తావు? కడతావా? స్టూడియో కడతావా? పావలా పనికి పందిరేస్తావా? అడుక్కు తింటా పోతావు. స్టూడియో కట్టాలంటే తక్కువ అవ్వదు, చాలా అవుద్ది. అదే రెంట్ కనుక్కో, గంటకు 2,000 ఇస్తే అయిపోద్ది. మనం మహా అయితే 2-3 గంటలు వాడుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకు దాంతో పని ఉండదు. వాళ్ళకి రోజు ఉంటుంది అక్కడ పని. కాబట్టి స్టూడియో పాట అనగానే ఒక్క నోటి గాత్రం ఒక్కటే కాదు నాయన బిడ్డ. పాట అనగానే వాయిద్యాలు, స్టూడియో, మిక్సింగ్, కోరస్, అబ్బో చాలా కథ ఉంది. మళ్ళీ మనం పాడేటప్పుడు మనకు గ్రీన్ టీ కావాలి, లెమన్ టీ కావాలి. మరి అది ఎక్కడవుతుంది? అరే కూడా ఇల్లు వాడి క్రైస్తవుడు కాదు చూడు, లెమన్ టీ చేసేవాడు. ఆ గ్యాస్ బండ క్రైస్తవుడు తయారు చేసిందో కాదు చూడు. ఆ పొయ్యి క్రైస్తవుడు కంపెనీయో కాదు చూడు. ఆ కప్పు క్రైస్తవుడు కప్పు కాదు చూడు.
ఇది ఏ బోధ? పిచ్చి బోధ, తలకాయ లేని బోధ. కాబట్టి అనుభవ జ్ఞానంతో ఆలోచించండి ఏ విషయమైనా సరే. ఇతరులు మనకి గడ్డి పెట్టేలా ఉండకూడదు ఏదైనా బోధించినప్పుడు. అన్యజనులు అందరూ వద్దనుకుంటే రేపొద్దున్న చాలా నష్టపోతాం ప్రియులరా. మనం అందరం కూడా ఒకప్పుడు ఎవరో చెప్పండి, మనం అందరం ఎవరో ఒకప్పుడు అన్యులమే కదండి. ఇప్పుడు ధన్యులం అయిపోయామని మా అంతటోళ్ళు లేరంటామా? కాబట్టి ఇక్కడ ఒక అనవసరమైన విషయాన్ని భూతత్వంలో చూడడం వల్ల మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబోయ్ ఈయన ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రత్యేకత కలిగిన వాడు అనుకుంటాం. వెనకాల ఏ వాట్సాప్ తవ్వేమనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ పరిశుద్ధత, ఆ యథార్థత. ఒక విషయం చెప్పమంటారండి, నాకు ఇష్టమైన అత్యంత ధనవంతుడు ఒకడు ఉన్నాడు మన భారతదేశంలో, రతన్ టాటా. ఎంత గొప్ప వ్యక్తి తెలుసా ఆయన. తన సంపాదనలో సగం కంటే ఎక్కువ చారిటీకి ఇచ్చేస్తాడండి. క్రింది స్థాయి నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత క్రింద స్థాయి నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తి మన దేశంలో నిజమైన ధనవంతుడు. కానీ అతను క్రీస్తుని తెలుసుకోలేదు. అతనుకున్న క్యారెక్టర్ చాలా గొప్పది. ఎంత డబ్బుందో అంత చారిటీ చేస్తాడు ఆయన చాలామందికి. అత్యంత సాదాసీదాగా ఉంటాడు. ఇప్పుడు అతన్ని శత్రువు అని చెప్పేసి మీరు టాటా గారితో సహవాసం చేయకండి. ముందు నువ్వు ఎందుకు పనికిరావు అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే? మనకంటే గొప్ప క్యారెక్టర్. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, నేను ఆ స్థాయిలో ఉన్నానా లేదా అని. సినిమా వాళ్ళతో పాటలు పాడించకూడదు, కానీ సినిమా వాళ్ళలాగా హెయిర్ స్ట్రైట్నింగ్లు చేయించుకోవచ్చు. మనమా సినిమా వాళ్ళ చేయించుకోవచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్లు? తక్కువ డబ్బులు అవుతాయి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి. మామూలుగా ఉడతలు బిగిన తాటంకలా ఉంటుంది జుట్టు. దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఇదిగో బాబు కొంచెం అటు ఇటుగా మహేష్ బాబుకి తక్కువ రమేష్ బాబుకి ఎక్కువ అన్నట్టు కొంచెం ఏదోలా చేసి పెట్టి బాబు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇవ్వాలి. 10,000 15,000 పడేస్తే వాడు స్ట్రైట్నింగ్ చేసేస్తాడు. అది మనం వేసుకుని ఊరేగుతాం. మనం ఏం చెప్తాం, ఏయ్ సినిమా వాళ్ళతో పాటలు పాడించకండి, తప్పు. అన్యజనులతో మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, తప్పు. అన్యజనుల దినాలకు వెళ్ళకండి, తప్పు. వాళ్ళు ఎవరితో మాడకండి, దూరంగా ఉండండి, దూరంగా వచ్చేయండి, వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టేయండి. ఏంటి అసలు ఏమి నేర్చుకున్నాం మనం? సువార్త ఏం చేస్తావు? ఆత్మలను రక్షిస్తావు. ఎప్పుడు ఎలా నువ్వు ఆత్మలను దేవునికి దగ్గర చేస్తావు? నువ్వు నిజంగా ఆత్మలను దేవునికి దగ్గర చేసే ఉద్దేశం కలిగి ఉంటే అందరినీ ప్రేమతో కలుపుకుంటూ వెళ్ళాలి బయటికి. అప్పుడే సత్యం అనేకుల హృదయాలలోనికి వెళుతుంది. అంతేగాని పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేయకూడదు, వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ చేయకూడదు. అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించాలి. దాన్ని అనుభవ జ్ఞానము, పరీక్షింపబడిన జ్ఞానం అంటారు. ఇప్పుడు చూడండి, ఇంత వాక్యం చెప్పాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సినిమా వాళ్ళతో పాటలు పాడించడం కరెక్టే అనిపిస్తుంది, తప్పు అనిపించదు. ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది? ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఇక్కడే చెప్తున్నాడు ఏమని, మీరు లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చెయ్యవద్దని కాదు. ఒకవేళ వాళ్ళతో పాడించినప్పుడు వాళ్ళ హృదయం ఏమైనా కదిలించబడింది అనుకోండి, వాళ్ళు ఏమైనా వాక్యానికి దగ్గర అయ్యారనుకోండి, చాలా సంతోషం కదండి. అయినా ఆ గొంతు ఎవరిదండి? దేవుడిది కదా. ఆ గొంతు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి దేవుడే కదండి. దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం మనం. నేను ఒకటే అనుకుంటాను, వాళ్ళని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుని వాడుకున్నాను అంతే. ఎందుకు? క్వాలిటీ కోసం ఒక స్టూడియో సెలెక్ట్ చేసుకున్నట్టు, క్వాలిటీ కోసం ఒక కోరస్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్నట్టు, క్వాలిటీ కోసం ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంతవరకే, దట్సాల్, అయిపోయింది. అక్కడితో వాళ్ళకి మనకి రుణం తీరిపోయింది. ఇప్పుడు పెద్ద కౌంటర్ అనుకుని ఒక కౌంటర్ వేస్తారు. కౌంటర్ ఏంటంటే, అలా అయితే మీరు వాళ్ళతో వాక్యం కూడా చెప్పించండి అంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా దొరికిపోయామండి, బలేసాడు కౌంటర్ అనుకుంటాం. అది కౌంటర్ అనుకుంటున్నారు, కౌంటర్ కాదు. వాక్యం చెప్పాలంటే అది మొదట చెప్పినట్టు ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుండి రావాలి. సినిమా వాడి హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు గనుక వాడు ఏం చేయలేడు, చెప్పలేడు. కానీ ఒక రకంగా చేయొచ్చు. ఎలాగో తెలుసా? నేను ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి, నేను ముందు వాక్యాన్ని నీట్గా రాసేసి వాడికి ఇచ్చి వాడితో చెప్పమనొచ్చు. కానీ వాడు చెప్తాడా? డబ్బులు ఇస్తే చెప్తాడు. ఇప్పుడు తెలివైనోడి లక్షణం ఏంటంటే, మనం చేయగలిగిన పని మనం చేస్తాం, మనం చేయలేని పని ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం. ఆ గొంతు మన దగ్గర లేదు కాబట్టి ఆ గొంతు కొనుక్కున్నాం తప్ప వాక్యం చెప్పడానికి ఆ గొంతు అవసరమేమీ
లేదు, ఎందుకంటే పాటకి మాటకి చాలా వ్యత్యాసం ఉంది. పాట మధురంగా ఉండాలి, మాట మామూలుగా ఉంటే చాలు. అర్థమైందా? సో కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది వాక్యం చెప్పించవచ్చు కదా అంటే అది పెద్ద కౌంటర్ అనుకుంటారు. అదేం కౌంటర్ అది? మనం చేయగలిగిన పని మనం చేసుకుంటాం, మనం చేయలేని పని ఇతరులతో చేయిస్తాం. ఇప్పుడు వాళ్ళతో గంట వాక్యం చెప్పిస్తే మనుషులు మారిపోతారా? ఒకళ్ళు మారిపోతారంటే పని చెప్పిస్తాం. ఏమయ్యా బాబు, ఇదిగో నీకు లిస్ట్ రాసిస్తున్నాను, ఇందులో ఉన్నది ఉన్నట్టు చదివేసి వెళ్ళిపోయి నీకు 25,000 ఇచ్చేస్తాం. ఇందులో ఉన్నది ఉన్నట్టు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయి నీకు 25,000 ఇచ్చేస్తాం. అలా చెప్తున్న వాళ్ళు లేరా ఇప్పుడు? ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే బయట అన్యజనుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారండి. క్రైస్తవులను ముసుగేసుకున్న వాళ్ళు చాలామంది ద్రోహులు ఉన్నారు, దొంగలు ఉన్నారండి. జక్కయ్య వెంటనే మారాడు, ఇస్కరియోతు యేసుప్రభు కూడా తిరిగాడు, కానీ ఏమవ్వలేదు, మారలేదు. మనిషిని మనం వాడు చేసే పనిని బట్టి జడ్జ్ చేయకూడదు. వాడు చేసే పనిని బట్టి వీడు చెడ్డోడు. ఇప్పుడు టాటా గారిని తీసుకుని టాటా గారు చెడ్డోడు అని అనకూడదు. ఆయన క్యారెక్టర్ చాలా గొప్పది, మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. అలానే సినిమా వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. సినిమా వాళ్ళలో కూడా ఆర్ నారాయణమూర్తి లాంటి మంచోళ్ళు ఉన్నారు. మరి ఆర్ నారాయణమూర్తి గారి హిస్టరీ చదవండి, చాలా మంచోడు ఆయన. ఇంకా అందరూ చెడ్డోళ్ళే, అన్యజనులు అందరూ చెడ్డోళ్ళే, మేము ఒక్కళ్ళమే గొప్పోళ్ళు అనుకుంటే అసలు నువ్వు క్రీస్తు మనసు ఎరిగిన వాడవే కావు. ఈ విషయాన్ని గురించి ఇంకా అనేకమైన లోతైన సంగతులు ఫుల్ మెసేజ్లో మాట్లాడడం జరిగింది. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ మెసేజ్ ఉంది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. అది కూడా పూర్తిగా విని ఇంకా లోతైన జ్ఞానాన్ని మీరందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.